బుల్లితెర నటి కీర్తి భట్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. 'మనసిచ్చి చూడు' సీరియల్‌తో తెలుగు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి, మొదటి సీరియల్‌తోనే లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకుంది కీర్తి. ఆ తరువాత 'కార్తీక దీపం', 'మధురానగర్'లో ఇలా వరుస బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ చేస్తూ మంచి గుర్తింపుని తెచ్చుకుంది కీర్తి భట్. 'బిగ్ బాస్' సీజన్ 6లో టాప్ 3 కంటెస్టెంట్‌గా నిలిచి మంచి క్రేజ్‌ని సంపాదించుకుంది. అయితే 'బిగ్ బాస్' తర్వాత కీర్తి భట్ ఆగస్టు 2023లో నిశ్చితార్థం చేసుకుంది. నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ అయిన విజయ్ కార్తీక్‌తో కీర్తి భట్ నిశ్చితార్థం చాలా ఘనంగా జరిగింది. వారి ఎంగేజ్‌మెంట్ ఫొటోస్ కూడా నెట్టింట్లో బాగా వైరల్ అయ్యాయి. అయితే యాక్సిడెంట్‌లో కీర్తి భట్ తన కుటుంబం మొత్తాన్ని కోల్పోవడమే కాకుండా ఆ ప్రమాదంలో అమ్మతనాన్ని కూడా కోల్పోయింది కీర్తి భట్. ఆమె గర్భసంచిని గట్టి దెబ్బ తగలడంతో ఆమె గర్భసంచిని తొలగించారు. దీంతో ఆమె జీవితంలో తల్లి అయ్యే అవకాశం లేదు. అది తెలిసినా కూడా విజయ్ కార్తీక్ కీర్తిని ప్రేమించి మరీ ఆమెతో జీవితాన్ని పంచుకోవడానికి ముందుకొచ్చారు. ఎవరూ లేని అనాథ అయిన తనతో జీవితాన్ని పంచుకుని తనకో కుటుంబాన్ని ఇచ్చిన విజయ్ గురించి పలు సందర్భంలో చాలా గొప్పగా చెప్పుకొచ్చింది కీర్తి భట్. అయితే వీరికి నిశ్చితార్థం 2023 ఆగస్టులో అయితే ఇది 2025 ఆగస్ట్. అంటే ఎంగేజ్మెంట్ అయ్యి దాదాపుగా 3 ఏళ్లు అవుతున్నా వీరు ఇంకా సహజీవనంలోనే ఉన్నారు. కానీ ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో కీర్తి ఎక్కడ కనిపించినా వీరి పెళ్లి గురించే అడుగుతున్నారు. అయితే వీళ్ళ నిశ్చితార్థం కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. పెళ్లి కావడం కూడా కష్టమేనని వార్తలు రావడంతో వాటిపై స్పందించారు కీర్తి భట్. కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల మా పెళ్లి ఆగింది. మాకు ఇల్లు తీసుకోవాలని మొదటి నుంచి ఉంది. పెళ్ళైన తరువాతే మొదటి అడుగు ఈ ఇంట్లోనే పెట్టాలని ఉండేది. దానివల్ల పెళ్లి ఆగింది. పెళ్లి అనేది అంత ఈజీ కాదు. చాలా కారణాలు ఉంటాయి. ఎంగేజ్మెంట్ చేసుకోవడానికే మాకు దూల తీరిపోయింది. ఇంక పెళ్లి అంటే కొంచెం టైం పడుతుంది. బట్ ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం. అందరి బ్లెస్సింగ్స్ ఉంటే మా పెళ్లి అవుతుంది. ఇదొక్కటే కాదు, మా మావయ్య వాళ్ళ బ్రదర్ అంటే కార్తీక్ వాళ్ళ చిన్నాన్న చనిపోయారు. దానివల్ల మా పెళ్లి ఆగింది. కొన్ని ఉంటాయి కదా, అవన్నీ పూర్తవ్వాలి. ఎంగేజ్మెంట్ మేమేం కంగారు పడి చేసుకోలేదు. ఇంట్లో వాళ్ళంతా ఓకే అన్నారు. కార్తీక్ వాళ్ళ అమ్మా నాన్న కూడా ఎంగేజ్మెంట్ కావాలన్నారు. ఆ డేట్ చాలా బాగుంది. అందుకే ఎంగేజ్మెంట్ చేసుకున్నాం. కానీ పెళ్లి కాలేదంటే కొన్ని డిస్టర్బెన్స్ వస్తుంటాయి. టైం కూడా వస్తే పెళ్ళి అవుతుంది. మేము కలిసి ఫొటోస్ పెట్టినా పెట్టకపోయినా ఏమైంది? పెళ్ళి ఎప్పుడు అని అడుగుతున్నారు. కలిసి తిరిగినా అడుగుతున్నారు. కలిసి తిరగకపోయినా పెళ్ళి ఎప్పుడు అని అడుగుతున్నారు. మేము కలిసే ఉన్నాం. కలిసే ఫోటోలు పెడుతున్నాం. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇద్దరం కలిసి ఉన్న ఫోటోలు పెడతాము. చూడని వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు. నా లైఫ్ బిగ్ బాస్ ముందు చాలా స్ట్రగుల్స్ చూశాను. వెళ్ళొచ్చిన తర్వాత చూశాను. ఆ 2 డిఫరెంట్ మనుషులు, వారి మనస్తత్వాలు తెలిసింది. నమ్మకం, ప్రేమ అన్నీ తెలుసుకున్నా. బిగ్ బాస్ తర్వాత ఏదో మారిపోతుంది, ఆఫర్లు వస్తాయి అని అంటుంటారు. కానీ వాస్తవంలో అదంతా అబద్ధం. నాకేం ఆఫర్లు రాలేదు. కాబట్టి బయట వాళ్ళని ఫేస్ చేయడానికి భయంగా ఉంటుంది. నేను బిగ్ బాస్కి వెళ్లే ముందు నాకు చాలా సర్కిల్ ఉంది. నా వాళ్ళు అనుకునే వాళ్ళు నా చుట్టూనే ఉన్నారు. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్కి వెళ్ళానో వాళ్ళంతా దూరం అయిపోయారు. నేను హౌస్లో ఉన్నప్పుడు కూడా సపోర్ట్ చేయలేదు. నేను వాళ్ళ పక్కనున్నంత వరకే నేను. ఒక్కసారి లేకపోతే పట్టించుకోరని అర్థమైంది. నమ్మకం విషయంలో నాకు బాగా తెలిసొచ్చింది. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదని. నేనైతే మనుషుల్ని ఈజీగా నమ్మేస్తాను. అంతా నా వాళ్ళే అని నా పర్సనల్ విషయాల్ని షేర్ చేసుకుంటాను. వాళ్ళు మాత్రం నన్ను ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచుతారు. నాకు ఇప్పుడిప్పుడే అర్థమైంది అని చెప్పుకొచ్చింది కీర్తి భట్. నా జీవితంలో నేను చాలా పెయిన్ అనుభవించాను. నా జీవితమే ఒక పెయిన్. ఫుల్ స్టోరీ అనుకుంటే నా లైఫ్లోకి వచ్చిన వాళ్ళు ఇప్పటికీ బాధని అనుభవిస్తూ ఉన్నాను అని అన్నారు సీరియల్ నటి కీర్తి భట్. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, అతను నన్ను వదిలి వెళ్ళిపోయినా నా బతుకు నేను బతుకుతున్నా. కానీ అతను మాత్రం నా గురించి బ్యాడ్గా చెప్తున్నారు. నాకు బ్యాడ్ పాస్ట్ ఉన్నప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచించి నేను ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మళ్ళీ పాత గాయాన్ని గుర్తు చేసుకుని బాధపడడం నా వల్ల కావడం లేదు అని తీసుకునేంత శక్తి నాకు లేదు. ఆ పర్సన్ నా లైఫ్లోకి వచ్చే ముందు నా పాటికి నేను వర్క్ చేసుకుంటూ ఉండేదాన్ని. నాదే ఒక ప్రపంచంలా బతికాను. అలాంటి నా లైఫ్లోకి తనే వచ్చాడు. తనే నా వెంట పడ్డాడు. మా అమ్మకి కూడా మీరంటే ఇష్టం అని చెప్పాడు. మేం ఒకే సెట్లో ఉండేవాళ్ళం. పొద్దున్నే లేస్తే ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూనే ఉండాలి. కాబట్టి అవతల నుంచి పదే ప్రేమను వ్యక్తపరుస్తున్నప్పుడు ఇటు నుంచి కూడా మెల్లగా మొదలవుతుంది. అలా నాలో కూడా చిగురించింది. అతనికి ఓకే చెప్పేశాను.
కానీ స్టార్టింగ్‌లో నాకు తెలియలేదు. కొన్నాళ్ళు అయిన తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్లారు. వాళ్ళ ఇల్లు కూడా చాలా చిన్నది. నేను అది కూడా ఆలోచించలేదు. వాళ్ళ ఇల్లు ఎంత చిన్నగా ఉండేదంటే మనం షూటింగ్‌లో రెడీ అవ్వడానికి ఒక చిన్న గది ఉంటుంది చూడండి. అంతే ఉండేది వాళ్ళ ఇల్లు. అయినా కూడా నేను ఏ రోజు కూడా మీరు అలా ఉన్నారు, మీరు ఇలా ఉన్నారు, మీ ఇల్లు ఇలా ఉంది, మీకు ఆస్తులు లేవు, డబ్బులు లేవు అని అడగలేదు. ఎందుకంటే నా దగ్గర కూడా డబ్బులు లేవు కాబట్టి. ఆ పరిస్థితి ఏంటో నాకు తెలుసు. కానీ ఈరోజు నేను ఇలా చెప్తున్నానంటే నా మైండ్‌సెట్ అలాంటిది కాదు.